శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి వారికి సంబంధించి 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి ఏప్రిల్ నెలలో బుద్ధి, విశ్లేషణ శక్తి, ప్రణాళిక సామర్థ్యము ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ రాశికి అధిపతి బుధుడు, అందువలన వీరు చేసేటువంటి పనుల్లో లాజిక్, ప్లానింగ్ బాగా కనిపిస్తాయి. ఈ నెలలో గ్రహస్థితి ప్రభావం వలన పనుల్లో స్టడీగా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆందోళన పెరుగుతుంది. ఓవర్గా అంటే ఎక్కువగా థింక్ చేయడం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా వాటిని సులభంగా అధిగమిస్తారు. 1వ, 2వ వారాలు సాధారణంగా ఉంటాయి. 3వ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. 4వ వారంలో ఖర్చులు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబము అలాగే ధనపరమైనటువంటి విషయాల్లోకి వస్తే కనుక కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. సేవింగ్స్ విషయాల్లో కూడా తక్కువగా సేవింగ్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జీర్ణ సంబంధిత సమస్యలు, అలసట రావచ్చు. నిద్రపై శ్రద్ధ వహించడం మంచిది. అలాగే మొదటి వారం నుండి 4వ వారం వరకు విద్యార్థుల గురించి, అలా విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు, ఇలా ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే చదువుల్లో కాన్సన్ట్రేషన్ సాధారణంగా ఉంటుంది. ఎక్కువగా రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం నెంబర్ వేసుకుంటూ ఉండాలి ఆ యొక్క చదివినటువంటి విషయాలు. అప్పుడే ఉత్తమమైనటువంటి ఉద్యోగం, విద్య అన్నీ కూడా అభ్యసించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన విషయానికి వస్తే పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. సీనియర్ నుండి చాలా ప్రెషర్ పెరుగుతుంది. అయినా కానీ అన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభాలు తక్కువగా ఉంటాయి. కొన్ని కొత్త పద్ధతుల్లోకి వెళ్ళడము, కొన్ని పనులు వాయిదా పడడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకుల విషయానికి వస్తే ప్రజలతో సంబంధం పెరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, దానివల్ల విజయం కూడా సాధిస్తారు. రైతులు పంటలపై సాధారణమైనటువంటి స్థితి, పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. వృద్ధుల విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. 2వ వారంలో విద్యార్థులు చదువులో ఇంప్రూవ్మెంట్, గతంలో మీరు చదివినటువంటి విద్య వలన ఇంప్రూవైజ్ చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చదువు పట్ల ఫోకస్ కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే టీం వర్క్, పనుల్లో మంచి అందరూ కలిసి చేసుకొని ముందుకు వెళ్ళడము కొంత ఉపశమన కాలం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులందరి విషయానికి వస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. చిన్న చిన్న డీల్స్, సక్సెస్లు కూడా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రైతులు పంటలపై శుభ సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉంది. అలాగే వృద్ధులు, ఆరోగ్యం బాలినటువంటి వాళ్ళు కొంచెం శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 3వ వారానికి వచ్చేసరికి విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. పరీక్షలలో అన్ని రకాలైనటువంటి విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు వీరి యొక్క ప్రమోషన్ పట్ల, రికగ్నేషన్ పట్ల, వీరి యొక్క గుర్తింపు పట్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జీతం కానీ పని గురించి కంటే కూడా వీటి గురించి ఎక్కువగా ఆలోచించి పనులు చేస్తారు. ఎలాగైనా సరే విజయం సాధిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభాల బాట పట్టిస్తారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వీటి యొక్క ప్రభావం పెరుగుతుంది. ప్రజల్లో పేరు, మంచి సానుకూలమైన పరిస్థితులు కూడా పెరుగుతాయి, ముందుకెళ్తారు. రైతుల విషయానికి వస్తే పంట నుండి మంచి లాభాన్ని సాధిస్తారు. వృద్ధులకి ఆరోగ్యానికి సంబంధించి బాలేకుండా ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే చికిత్సకు తగినటువంటి మంచి ప్రతిస్పందన అనేటువంటిది మీ శరీరం ఇస్తుంది. దానివలన తీసుకునేటువంటి ఔషధాలు కూడా బాగా పనిచేస్తాయి. అలాగే 4వ వారంలో విద్యార్థులకు సంబంధించి కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు. వచ్చేటువంటి రిజల్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. అయినా సరే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులందరికీ కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే విమర్శలు పెరుగుతాయి. అనుకోని అస్సలు మీకు సంబంధం లేనటువంటి విషయాలకు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రైతులకు సంబంధించిన విషయానికి వస్తే మార్కెట్ ధరలు మారుతాయి. వృద్ధులు అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించి చికిత్స లేదా టెస్టులు చేయించుకోవడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ నెలలో వీరు అనవసరమైనటువంటి ఆలోచన ఎక్కువగా ఆలోచించడం, దానివల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులన్నీ కూడా 3వ వారంలో చేసుకోవడం మంచిది. ఖర్చుల విషయానికి వస్తే నియంత్రణ కూడా అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. పసుపు లేదా ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఎక్కడైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఆకుపచ్చ వస్త్రంలో పెసర్లు వేసి మూట కట్టి మీ షట్టర్కి కానీ వ్యాపార స్థలం దగ్గర కట్టుకోవడం మంచిది.
కన్యారాశి వారికి సంబంధించి ప్రేమ, వివాహ, ఉద్యోగ, విదేశీ సంబంధితమైనటువంటి విషయాల్లో కనుక ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 3వ వారంలో తీసుకోవడం మంచిది. ఇక జాతకపరమైనటువంటి సమస్యలున్నా, ఎలాగైనా సరే ఈ నెలలో ఎట్లాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి రెమెడీస్ని మీరు పాటించవచ్చు. ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా మనుషులు మారాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఉంటే, ప్రతి సోమవారం కూడా ఒక ఆలగడ్డని 2 ముక్కలుగా చేసి ఈ యొక్క రావి చెంబులో వేసుకొని, నీళ్లు నింపినటువంటి రావి చెంబులో వేసుకొని, నీళ్లు మళ్ళీ పొంగి కింద పడకుండా చూసుకొని ఆ మొత్తంలో వేసుకొని, మీరు నోట్లో నుంచి మనసులో అనుకునేటువంటి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పరబ్రహ్మణే నమః అని 3 మంత్రాలు చదివి ఆ నీటిపైన ఊదాలి. చెయ్యి అడ్డు పెట్టి ఇలా ఊదండి కొని. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేసి ఆలగడ్డతో సహా ఉన్నటువంటి ఆ యొక్క రావి చెంబులో ఉన్న నీటిని గనక అక్కడ పోయడం వల్ల ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, విశేషమైనటువంటి వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకునేటువంటి వారు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే రుణబాధలలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ పాటించడం వల్ల, అంటే రుణబాధ అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఒక ఆముదంతో దీపం పెట్టుకొని ఆ యొక్క ఆముద దీపంతో ఒక కొబ్బరి చిప్ప లోపల నెయ్యి రాసి కాటుకగా తీసి, అంటే ఆ వచ్చేటువంటి మంటని ఆ కొబ్బరి చిప్ప పైన పెడితే కాటుకలా వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ యొక్క కాటుకని దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, చాలా చిన్నగా ఉంటాయి ఆకులు, దానిపైన మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు ఆ యొక్క కొబ్బరి చిప్పలో నుంచి తీసి రాసి, అదే దానిమ్మ చెట్టు కింద కొంత గుంత తవ్వి ఆ యొక్క ఆకు పెట్టేసి ఒక బండ ఏదైనా చిన్న పెచ్చ లాంటిది పెట్టేసి మూసేసేయండి, మట్టి నింపి పెట్టేసేయండి. అలా పెట్టేటప్పుడు లక్ష్మీ కుబేర దేవతాయ నమః అని చెప్పి కోరుకోండి. మీ యొక్క అప్పులు ఎవరైతే ఇయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని కోరుకొని అలా పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కుబేరుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏమిటంటే దానిమ్మ. ఆ దానిమ్మ ఆకు పైన కనుక మనం ఇలా రాసి అదే దానిమ్మ వృక్షం కింద కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు తీరడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక విశేషంగా ఎవరైనా జాతక ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. 2511 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ఇవ్వడము, మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు కాను మనం తీసుకునేటువంటి దక్షిణది. కనీసం మాకు ఒక రోజు సమయం ఇస్తే మీ జాతకం అంతా కూడా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది, వివాహము, సంతానము, ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మన ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క మోక్షనారాయణ బలి సంబంధితమైనటువంటి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారు. మాకు పితృదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, జాతకంలో మీ యొక్క లగ్నస్థానంలో కనుక రాహు ఉన్నా, శుభగ్రహ సంచారం జరగాల్సినటువంటి చోట శుభగ్రహంతో పాటుగా రాహు సంచారం జరిగిన, నవమస్థానమునందు రాహు సంచారం జరిగిన, కోణ కేంద్ర స్థానాలలో గనక రాహు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల పాలవుతారు. అలా వివాహం ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా 60 సంవత్సరాలకు మించి బ్రతకకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి సమస్యలు అవి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మోక్షనారాయణ బలి పూజ లాంటివి చేయించుకోవడం ఉత్తమం. అలాగే చాలామందికి సర్ప సంభావిత దోషములు ఉన్నటువంటి వారు కూడా వారికి ఏ సర్పదోషం ఉందో కూడా తెలియదు. కాబట్టి జాతకం చూసి నిజంగా వారికి కనుక సర్పదోషం ఉంటే కులికా కాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం, పద్మనాభ మహాపద్మ కాల సర్పదోషము, అలాగే శంఖపాల కాల సర్పదోషం, ఇలా మనకు కొన్ని రకాలైన సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలకు సంబంధించిన వివరాలు కూడా డీటెయిల్గా వారికి చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.